హాయ్ వెల్కమ్ టు జేఎస్ ఫిల్మ్ రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హుకుమ్ ఇది అసలు వింటేనే అదేదో మనకి హుకుమ్ గుర్తొస్తుంది. జైలర్ సాంగ్ ఇది వచ్చేసి ఐరిష్ ఫోక్లోర్ అనమాట. జస్ట్ ఒక స్టోరీ కాదు, రెండు కలిపి అదొక ఒక బ్లెండ్ చేసి ఒక డిఫరెంట్ ఒక రెండు పాతకాలం మనం వినే స్టోరీస్ ఉంటాయి కదా, దాన్ని ఒక రెండు జానర్స్ని అట్లా కలిపి తీశారనమాట. అదొక మనకు చిన్నప్పుడు చెప్తా ఉంటారు కదా, బూచోడు వచ్చాడు ఇలాగా, అలాగే కథలు అలాగా ఉంటాయి కదా, అలాంటిది ఐర్లాండ్లో జరిగే స్టోరీ ఇది. ఒక హోటల్ ఉంటుంది, దాంట్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ ఎవరు ఓపెన్ చేయకూడదు, మొత్తం లాక్ వేసి పెట్టేసి ఉంటారు. దాంట్లో ఎంటర్ అయితే ఒక విచ్ ఉంది అనేసి స్టోరీస్ చెప్తూ ఉంటారు, కానీ అసలు ఉందా లేదా అనేసి నమ్మరు చాలామంది. మన మెయిన్ హీరో పోతాడనమాట. జస్ట్ ఎక్స్ప్లోర్ చేసే కట్ట కాదు, ఆడ పోయినాక స్పాయిల్ అవుతుంది చెప్తే, కానీ ఒక విషయం జరుగుతుంది. దాని తర్వాత స్టోరీ మొత్తం మారిపోతుంది. అసలు ఆ విచ్ ఉందా, దానికి ఏం సంబంధము, దాంట్లో మళ్ళీ హ్యూమన్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారాడా, ఆ హోటల్ ఏం జరుగుతున్నది అనేది మెయిన్ స్టోరీ. క్యారెక్టర్స్ మన మెయిన్ హీరో ఫస్ట్ అసలు 20 minutes మాట్లాడుతూ ఉంటే మనకి ఏందో వీడేందో హీరో మనకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. అందరితో రూడ్గా మాట్లాడుతూ ఉంటాడు ఇది అనేసి. కానీ మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని తర్వాత ఓకే ఇందుగా మనోడు కోపంగా ఉండేది, ఏమన్నా అయిపోయి అనేసి ఆ రేంజ్లో ఉన్నాడు మైండ్ అనేసి. కానీ దాని తర్వాత కొంచెం సింపథెటిక్గా మారుతూ ఉంటాడు, మనకి క్యారెక్టర్ తెలుస్తూ ఉంటే ఇంకా మెల్లిగా తెలిసి క్లైమాక్స్ వరకు. కానీ క్లైమాక్స్లో మనం యాక్చువల్గా ఓకే మన హీరో చాలా బెటర్ వీళ్ళకన్నా అనేసి అనిపిస్తుంది. మెయిన్గా ఈ డైరెక్టర్ది పాత మూవీ ఆడిటీ అని ఉంది, ఆ మూవీ చూశాను. ఆ మూవీ కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఏమంటే ఒక జస్ట్ ఒక దెయ్యం ఉందా అంటే దాని మీదే డిపెండ్ అవ్వకుండా హ్యూమన్ క్యారెక్టర్స్ని కూడా విలన్స్కి పెడతాడనమాట. ఆ క్యారెక్టర్ని భలే కోపం వస్తుంది. అలాగే ఈ మూవీలో కూడా జస్ట్ దెయ్యం ఉంది బూ అనేది అలా కాకుండా ఒక మంచి స్టోరీ పెట్టి ఆ మీరు ఇంకా మనుషుల మీద ఇంకా కోపం తెప్పిస్తాడు. అలాగుంటుంది క్యారెక్టర్స్. ఇంకా దెయ్యం వచ్చినప్పుడు చాలా సస్పెన్స్ బీట్లో వస్తుంది. అసలు ప్రతి సీను అది వచ్చినప్పుడంతా మనం చాలా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్మోస్ట్ ఏమి ఉండదు, మంచి సస్పెన్స్ ఫీల్ అవుతాము. ఇంకా మెయిన్ ఆ దెయ్యం వచ్చేప్పుడు మనకి చూసేది ఆ విజువల్స్ కాదు చాలా బాగుండింది. అసలు మెయిన్గా క్లైమాక్స్లో అసలు కొన్ని ఎక్కువసేపు కూడా చూపిస్తారు, తక్కువసేపే చూపిస్తారు, కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొక క్యారెక్టర్కి మనకి ఇంకా కోరుకుంటూ ఉంటాము విన్ అవ్వాలి అనేసి. ఇంకా ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఒకడు వాళ్ళ వైఫ్ని చంపేసి ఒకడు అడవిలో దాక్కుంటాడు అనమాట. వాడి క్యారెక్టర్ వచ్చాక అసలు చాలా బాగుంటుంది. అసలు మళ్ళీ తన ఆర్కు అసలు క్లైమాక్స్లో వచ్చేది అది చాలా బాగా వర్క్ అయింది. మెయిన్గా ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాడు, పిచ్చ కోపం వస్తూ ఉంటుంది, వాడు తప్పించుకోకూడదురా అనేసి. అది మాత్రం క్లైమాక్స్లో మంచి సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఇచ్చారు. అసలు మన హీరోకి కూడా మంచి ఎమోషనల్గా ఒక ఆర్క్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అది చాలా బాగుండింది. సో ఇది మీరు ప్యూర్ హారర్ మూవీ పోయి దెయ్యం భయపడుతుంది అలాగే ఎక్స్పెక్ట్ చేసి చూసినారంటే నచ్చదు. ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అలాంటి ఈ టైప్ మూవీస్ మీకు కొన్ని ఉన్నాయి, డైరెక్ట్ అథారిటీ అలా కొన్ని హెరిడిటరీ ఆ టైప్వి ఉంటాయి. ఆ టైప్ మూవీస్ నచ్చిందంటే ఇది ఖచ్చితంగా చూడండి, నచ్చుతుంది. ప్యూర్ హారర్ దెయ్యం వచ్చేసి బూ పెట్టేది బాగా నచ్చేది అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.